గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ టైటిల్ కదా, గేమ్ ఓవర్ నేను ఇచ్చే టైటిల్. ఓకే, ఎందుకని? కథలో దమ్ము లేదు. మెయిన్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఇంపాక్ట్ లేదు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ లో ఇంపాక్ట్ లేదు. అంజలి గారి క్యారెక్టర్ లో ఫైర్ లేదు. ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఏంటంటే సూర్య గారు కూడా ఉన్నారు కదా, మరి ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ బాగుంది, జయరామ్ గారి యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో ఉండాల్సిన ఇంపాక్ట్ లేదు. రామ్ చరణ్ గారు ఇంకో క్యారెక్టర్ ఏదైతే చేశారో అప్పన్న క్యారెక్టర్, దానికే నేషనల్ అవార్డు అన్నారు. బట్ అది నాకు అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఆ ఫైర్, ఆ ఎమోషన్ లేదు ఆ క్యారెక్టర్ లో. అది ఒక్కటే. చాలా మంది చూస్తున్నట్టయితే బయట మనకి ఒకే ఒకడు లాగా ఉంది, అలా తీసుకెళ్తున్నారు అని ఒక బయట వినిపించింది. సో అలాంటి నేనేమన్నా అంటే సినిమా గురించి దోసేస్తాము, మాడిపోయిందని చెప్పి ఇటు తిప్పుతాం కదా, అలాగే ఉంది ఇది కూడా. మాడిపోయిన పెసరట్టు అటు ఇటు తిప్పి కాల్చి తీసి బయటకు పెట్టినట్టు, జనానికి వదిలినట్టు ఉంది. సో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టారు, డ్యూయల్ క్యారెక్టర్స్ ని పెట్టారు. డ్యూయల్ క్యారెక్టర్ కి సెట్ అయ్యే విధంగా హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ ఉందంటారా? డ్యూయల్ క్యారెక్టర్ సెట్ అయ్యే విధంగానే అంజలి గారి క్యారెక్టర్ ఉంది, కానీ క్యారెక్టర్ లో పవర్ లేదు. ఆ దమ్ము, ఆ పవర్ ఏదైతే ఉంటుందో, హైచ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది లేదు. అండ్ ఆల్రెడీ మనం కేఆర్ అద్వానీ గారిని సాయిన్ వినయ్ విజయరామ, అది ఫ్లాప్ జోడీ. మళ్ళీ ఫ్లాప్ జోడీని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక సినిమాలో ఏమన్నా అనుకుంటే మటుకు ప్లీజ్ ఈ జోడీని కంటిన్యూ చేసుకోవచ్చా? భారతీయుడు 2 అది డిఫరెంట్. అది లంచాల గురించి అలాగే మూవీ పరంగా కాకుండా ఫ్లాప్ పరంగా భారతీయుడు 2 లాగే అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను ఇక్కడ, ఒక 2 మూవీస్ 3 మూవీస్ ఏవైతే శంకరరావు గారి గత సినిమాలు ఉన్నాయో దాని మీద చూసుకుని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. మెయిన్ గా ఏంటంటే నాకు ఫీల్ అవ్వలేదంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు సినిమా పైన. ఇఫ్ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటే నా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా 0 ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చా. అందువల్ల నాకు సినిమా ఓకే చూడొచ్చు అనిపించింది. అండ్ జనాలు కూడా చూడాలి అనుకుంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి కోసం అండ్ ఆయన ఫ్యాన్స్, ఆయన శంకర్ గారు పొలిటికల్ డ్రామా కోసం కావాలంటే దే కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బట్ నా ఫీలింగ్ ప్రకారం నానా హైరానా సాంగ్ లేకపోవడం, అండ్ ఆ సాంగ్ ను 3 వీక్స్ తర్వాత 4 వీక్స్ తర్వాత యాడ్ చేస్తారంట. ఆ యాడ్ చేస్తే నాకు తెలిసి అంతవరకు థియేటర్ లో సినిమా ఉండదు. సో ఓటీటీకి రిలీజ్ చేస్తారు, ఓటీటీలో సాంగ్ చేస్తారు, చూసుకోండి.